ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు, జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఉంటాయి. ఇన్ని చెప్తాను, నువ్వేందమ్మా ఇంకా మడ్డిగా ఉన్నావు అనుకుంటున్నాము. మనం ఏం చేసినా సాయంత్రం పూట చేస్తాం. సో ఇప్పుడు తయారవుతున్నాను. ఈ తయారవ్వడం కూడా ఒక విచిత్రమైన స్లాంగ్లో నేను రెడీ అవ్వాలనుకున్నా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక రకమైన స్లాంగ్కి దగ్గరలో పెరిగాను అనమాట. అది వింటూ వింటూ దాదాపుగా నేను 5th క్లాస్ వచ్చే వరకు కూడా ఆ లాంగ్వేజ్తోనే ఉన్నాను. సో ఆ లాంగ్వేజ్ చాలా ఫన్నీగా ఉంటుంది. ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో కాదు, జస్ట్ ఫన్ కోసమే చేస్తున్నాను. సో ఆ లాంగ్వేజ్తో వీడియో నడిచే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి చిన్న లైక్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను. లెట్స్ గో. ఏంటమ్మా దొరికినాయా? కాకెత్తుకొని ఎత్తున్నాం కదా మే. వెళ్ళామని చెప్పింది అక్క. సే మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండవేందే? ఏడికి పోదామా డబ్బులకే? ఏడా ఎట్టెత్తితే సాంకెత్త మాట మీద తల్లే పంపులు ఒకటి అంటది. ముందు దానికి జాకెట్ ఎత్తుకో, దొడ్లోకి పోతాండ వాడికే. జెన్నీ ఇప్పుడు ఎలాగైనా సరే గోపికలా తయారవ్వాలని చాలా ట్రై చేస్తుంది. అవి సుక్కలు పెట్టుకుంటారు కదా ఇక్కడ, ఆ సుక్కలు కావాలని దానికి దీనికి తిరుగుతూ ఉంది. అసలు ఏం చేస్తుందో. బీరు అంతా లొడకట్టేసింది చూడండి. పందికొక్కు కదా గుంటలో పోవడానికి మట్టిలో పడుతుంది చూడు, అట్లాగా. మే చెన్ని పాప అయ్యని ఎవడు సర్దతాడు మే? ఇడుదురుగా ఒక షెడ్డి మడతేస్తే దానికి చేత కాదు. నువ్వు అవన్నీ తీసి మూటేస్తే ఎవడు మే సర్దేది? మే ఓ మే ఏందమ్మా ఈ పిల్ల ఇల్లు పుల్ల తెస్తాండదే మే? అయిపోయింది. ఖాళీ చేసి పండు కిందరా నాయన. బీరువా మొత్తమా ఎవరు మే ఎన్ని పాప? ఆకిస్ పాక్ పాకిజాక్ ఓవరాల్గా ఆక్ పాక్ కరేపాక్. వెల్కమ్ బ్యాక్. వచ్చేసాం. ఏదేదో అనుకున్నాం, ఏది జరగలే. కృష్ణాష్టమి కదా, ఇవి ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అన్నీ చూసి ఇక్కడ చుక్కలు పెడతారు కదా, వాటి కోసం ఏదేదో చేసింది. అదేమీ లేవు. ఆ తిలకాలు మాకు ఎక్కడా దొరకలే, ఏం చేయలే. మేము అనుకున్న డ్రెస్సింగ్ కూడా సెట్ కాలా. సో ఏం చేద్దాం, ఈ డ్రెస్సు నేను ఈ డ్రెస్ వేసుకొని ఫాస్ట్గా తయారయ్యేసి శివాలయంకి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసాం. అది విషయం. అండ్ ఇన్ని రోజుల నుంచి అంటే దాదాపు 10-15 రోజుల నుంచి నాన్ వెజ్ తినను, అయ్యో ఓన్లీ వెజ్జే తినాలా అని నెత్తి నోరు బాదుకున్నా కదా. అసలు ఆ నాన్ వెజ్ ఎందుకు తినను, ఇప్పుడే తిననా అస్సలు తిననా అనేది మొత్తం చెప్తాను ఈ వీడియోలో. పూర్తిగా చూడండి. విషయం ఏంటంటే యాక్చువల్గా నేను వెజిటేరియన్, ప్రాపర్లీ నేను వెజిటేరియన్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను నాన్ వెజిటేరియన్గా మారిపోయాను అనమాట. ఇప్పుడు ఎందుకు తినట్లేనంటే 42 డేస్ మీరు వినే ఉంటారు. 42 రోజుల పాటు శివాలయానికి ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేస్తారనమాట. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇది వరకు ఒకసారి చేస్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట. దీనికి ఆడ మగ చిన్న పెద్ద ముస్లిం మొత్తగా ఎలాంటి తేడాలు లేవు. ఎవరైనా సరే 42 రోజుల పాటు నాన్ వెజ్ లేకుండా, మందు తాగకుండా, ఇట్లా చేయకుండా మొత్తం నీట్గా దేవుడి మీద ధ్యాస పెట్టి ప్రదక్షిణలు చేస్తే మనం ఏమి కోరుకోనక్కర్లేదు. ఆ భగవంతుడే మనకు అతిపెద్ద కష్టాన్ని తీరుస్తాడని ఒక నమ్మకం ఉంది. నేనైతే మనశ్శాంతి కోసం పోతున్నా, మెయిన్లీ మనశ్శాంతి. లాస్ట్ టైం ఒకసారి చేశాను, 42 డేస్ చేశాను, కానీ అంత ప్రాపర్గా ఏం చేయలేదు. నాన్ వెజ్ తినేసాను. అంటే ఎప్పుడంటే అప్పుడు నాన్ వెజ్ తినేయడము, ఓపుకున్నప్పుడు పోవడము, ఇంట్రెస్ట్ ఉంటే పోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఆ రోజు మానేయడం. 42 రోజులు ప్రదక్షిణ దాదాపుగా 2.5 నెల
2.5 నెలలు చేశాను అనుకో, అది మరి టూ మచ్. అంటే ఇది నాకు వీలుంటేనే, ఏదో దేవుడి మీద భక్తితో పోవట్లేదు, ఏదో పోతున్నాగా అన్న నెగ్లిజెన్సీగా ఎక్కువ అయిపోయింది. ఈసారి అట్లా కాదు, నేను దేవుడి కోసం కాదు, నా కోసం నేను తిరగాలనుకుంటున్నాను. ఏదో దేవుడికి నేను ఏదో గొప్పగా చేస్తున్నానని కాదు. ఇకపోతే ఈ నాన్ వెజ్ విషయానికి వస్తే ఏంటంటే, నాన్ వెజ్ అనేది ఏంటంటే టెంపుల్కి వెళ్ళేటప్పటికి మనం నాన్ వెజ్ తినేసి ఎట్టంటే అట్లా పోకుండా హెడ్ బాత్ చేసి పోవాలన్నమాట. అలా రోజు హెడ్ బాత్ చేసి పోవడం ఎందుకు, నేనే దేవుడి కోసం నేను అనుకుంటాను, నాకు శివుడు అంటే చాలా ఇష్టము, నేను ఏదైనా చేస్తా అని. ఏదైనా చేయడం వేరే, ఏదైనా చేసే ఆలోచనలో ఉన్నదాన్ని 42 రోజుల పాటు నాన్ వెజ్ మానేయడం పెద్ద గొప్ప ఏం కాదు అని నేను అనుకున్నాను. అది పెద్ద త్యాగం కూడా కాదు, ఎందుకంటే నాకు దేవుడు అంటే అంత ఇష్టము. నాన్ వెజ్ తినకుండా ఉండాలని రూల్ ఏం లే, కానీ నేను ఆ దేవుడి మీద ఇష్టంతో ఈ 42 రోజులు నాన్ వెజ్ మానేయాలని నేను అనుకొని ఇట్లాగే వెజ్ తింటూ వస్తున్నాను అనమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు 42 రోజులు కంటిన్యూగా చేయడం అందరి వల్ల అవుతుందేమో కానీ ఆడవాళ్ళ వల్ల అవ్వకపోవచ్చు, ఎందుకంటే మధ్యలో పీరియడ్ సెక్షన్ అనేది ఒక 4-5 డేస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఆపాల్సి వస్తుంది. సో ఆ రోజులు ఆపేసి నెక్స్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఆ కౌంట్ అనేది కంటిన్యూ చేసి ప్రదక్షిణ అనేది చేయొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇకపోతే ప్రదోష కాలం అంటే నేనైతే 4 to 6:30 లోపల వెళ్ళి ప్రదక్షిణ చేసుకొస్తున్నాను. 7 వరకు కూడా చేయొచ్చు, అలా వెళ్ళి చేసుకొని వస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా శివభక్తులు ఉండి అలా చేయాలి అనిపిస్తే చేయండి, నిజంగా చాలా ప్రశాంతతగా ఉంటుంది. మన కష్టాలు బాధలు తీరే సంగతి పక్కన పెడితే ప్రతిరోజు పని కట్టుకొని భగవంతుని దర్శించుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది. అండ్ ఆ టైంలోనే ఎందుకు అని అంటే, నేను విన్నంత వరకు కూడా దట్ టైంలో ఎస్పెషల్లీ ఆ ప్రదోష కాలంలో శివుడు పార్వతి ఇద్దరు నాట్యం చేస్తారంట ఎంతో సంతోషంగా. ఆ నాట్యాన్ని చూడడానికి ముల్లోకాల్లో ఉండే దేవతలందరూ కూడా కైలాసానికి చేరుకొని అక్కడే వాళ్ళ నృత్యాన్ని చూస్తూ ఉంటారంట. అందుకనే ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే వెంకటేశ్వర స్వామి గుడికి ఒకసారి, ఆంజనేయ స్వామి గుడికి ఒకసారి, లేకపోతే రామాలయానికి ఒకసారి, ఇలా కాకుండా ప్రదోష కాలంలో ఒక శివుడి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే ముల్లోకాలకి అంటే 3 దేవతలకి మనం ఒకటేసారి ప్రదక్షిణ చేసినట్టని పెద్దలు చెప్తుంటారనమాట. ఇవన్నీ నేను తెలుసుకున్నవే. ఇందులో ఎంతవరకు ఏదైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి, ఇది నాకు తెలిసినవి అనమాట. అందుకనే ప్రదోషకాలంలో వెళ్తే అందరికీ ఒకటేసారి ప్రదక్షిణ చేసినట్టు 3 దేవతలకి శివాలయంకి వెళ్తే అప్పుడు కూడాను దేవుణ్ణి నువ్వు అది కావాలి ఇది కావాలని ఏమి కోరనక్కర్లేదు. అక్కడ ఎంతసేపు అయితే ఉంటావో అంతసేపు శివనామ స్మరణ చేస్తే మనకు సరిపోతుంది. ప్రత్యేకంగా మనకి ఏ కోరికలు కోరాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 3 ప్రదక్షిణలు సరిపోతాయండి, అంతకు మించి ఎక్స్ట్రా అవసరం లేదు. ఎందుకంటే మనం 1 ప్రదక్షిణకి 2 ప్రదక్షిణలకి 3 ప్రదక్షిణలకి లెక్క పెట్టుకోగలం, అంటే ప్రశాంతంగా చేయగలం. ఇంకో 4వ ప్రదక్షిణ నుంచి మనకు ప్రదక్షిణ కౌంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ప్రదక్షిణ మీద కానీ దేవుడి మీద పోతుందని ఇందాకే ఎన్నో ప్రదక్షిణ ఇదెన్నో ఈ ఆలోచనతోనే మనం చేసే ప్రదక్షిణ అనేది ఇంట్రెస్ట్ పోతుంది. సో 3 ప్రదక్షిణలు చాలు. ఈ మాట నా ద్వారా మీకు చెప్పించాడనే నేను అనుకుంటున్నాను. దేవుడు నిజంగా మీరు ఎవరైతే మనశ్శాంతి లేకుండా సమ్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉన్నారో ఎవరైనా సరే వెళ్ళి 42 రోజుల పాటు నాన్ వెజ్ మానేయాలని ఏం రూల్ లేదు. కాకపోతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా వెళ్ళండి, తలస్నానం చేసి అతి ప్రేమతో వెళ్ళండి చాలు. ఆ భగవంతుడు మీరు అనుకునే అన్నీ చేస్తాడు. ఇంతటితో మన బ్లాగ్ కంప్లీట్ చేసిన. థ్యాంక్ యూ.